హాయ్ ఫ్రెండ్స్, ఒక కాకి ఉంటుంది చెట్టు మీద. ఆ కాకి తనతో పాటు ఉండే తేనెటీగ కష్టాన్ని చూస్తూ ఉంటుంది. రోజు ఆ తేనెటీగ ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ మకరందాన్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి తేనె పట్టులాగా పట్టి తేనెని తయారు చేస్తూ ఉంటుంది. ప్రతిసారి వెళ్తుంది, తీసుకొస్తుంది, తేనె పట్టులాగా చేస్తూ ఉంటుంది, తేనెని తయారు చేస్తూ ఉంటుంది. అది చూసి ఆ కాకి ఇలా అడుగుతుంది, తేనెటీగ, నీవు ఇంత కష్టపడి ఆ తేనెని తీసుకొస్తున్నావు, కానీ అది కష్టము ఒకళ్ళది, ప్రతిఫలము ఇంకోళ్ళది. మనిషి ఆ తేనెని తీసుకుని వెళ్ళి తను అవసరానికి వాడుకుంటున్నాడు కదా, కష్టము నువ్వు పడితే ప్రతిఫలము ఆ మనిషి అనుభవిస్తున్నాడు కదా అని అడుగుతుంది. దానికి తేనెటీగ ఇలా చెప్తుంది, నా దగ్గర కళ అనేది ఉంది. నేను సంపాదించిన కష్టపడిన తేనెనైతే వాళ్ళు దొంగలించగలరు, కానీ నా కళని అయితే ఎవరు దొంగలించలేరు. వాళ్ళు వెళ్ళిపోయినా, ఆ తేనెని మొత్తం తీసుకువెళ్ళిపోయినా నేను మళ్ళీ నా పని నేను ప్రారంభిస్తాను. ఎందుకంటే నా దగ్గర నా కళ అనేది, ఆర్ట్ అనేది నా దగ్గరే ఉంది, దాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. నేను మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ తేనెని కలెక్ట్ చేస్తాను అని చెప్పిందంట. దానికి కాకి చాలా సంతోషపడిందంట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, మన కష్టాన్ని ఎవరైనా సరే దొంగిలించినా మనము మళ్ళీ ప్రయత్నించి దాన్ని సమకూర్చుకోవచ్చు అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి.